అందరికి ప్రైజ్ రాడండి. అందరూ బాగున్నారు. మీరు బాగున్నారని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది మనం దేవునితో ఉన్న భాషామాష కాదు గదా! నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ అనుదినం ఆనందంగా ఉంటారు. ప్రతిరోజు మనకు యుద్ధ దినం అయినప్పటికీ, మన మీదకి సమస్యలు వచ్చినప్పటికి గూడా, మనము దేవుని పిల్లలం గాబట్టి, ఆయన మనల్ని కాపాడుతాడు. నిరీక్షణ కలిగి ఉంటాం గాబట్టి, ఎల్లప్పుడూ ఆయన యందు మనము ఆనందిస్తాము. ఇందుని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాల దేవుని బట్టి, ఈ ఉదయకాలం మీతో మరలా ఇంకొకసారి కలుసుకున్నట్టుకు దేవుడు మనందరికి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆయన మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, నిన్నటి దినం మనము యెహోషువ ఏ విధంగా ఆ యొక్క ప్రజలను, ఇజ్రాయేల్ ప్రజలను అందరినీ సమాయత్తపరిచి యెరికో గోడలను పడద్రోసే దాని కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మార్గదర్శకాలు తీసుకొని ఆజ్ఞానుసారంగా వాళ్ళు వెళ్ళి 6 రోజులు మామూలుగా ఒక అంటే ఆ పట్టణం చుట్టూ ఒక్కసారి తిరిగారు. 7వ రోజు మాత్రము వాళ్ళు డబల్ అంటే ఆ రోజు వాళ్ళు 13 సార్లు తిరిగినట్టు లేఖనం చెప్తుంది. కాబట్టి వాళ్ళు అన్ని సార్లు వాళ్ళు తిరిగి వాళ్ళు ఏం చేశారంటే ఆ గోడలన్నీ ఆ యొక్క శబ్దముతో దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం వాళ్ళు స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ వాళ్ళు ఆరాధించినప్పుడు ఆ యొక్క దేవుడు వాళ్ళ పక్షాన ఉండి అక్కడ ఏం జరిగిందంటే ఆ యొక్క గోడలు పగిలిపోయినట్లు, ఆ పడిపోయినటువంటి గోడల్లో నుంచి వాళ్ళు మరలా పట్టణంలోనికి ప్రవేశించినట్లు మనం చూస్తున్నాము. ఇదంతా ఎలా జరుగుతుందంటే కేవలము నమ్మిక మాత్రము, దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏ నరుడైతే జీవిస్తాడో వాడికి ఆ రోజే కాదు, ఎప్పటికీ భూమి ఉన్నంత వరకు దేవుడు ఆయన యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాల్సిందే. ఎందుకంటే ఆయన జరిగించకపోతే సూర్యుడు రాలేడు, చంద్రుడు రాలేడు, వర్షం లేదు, మనకి ఏ విధమైనటువంటి ఈ లోక సంబంధమైన ఈవులన్నీ ఆగిపోతాయి. ఆయన మాట మాత్రం సెలవిస్తే ఇవన్నీ మనకు పొందుతున్నాం. కాబట్టి మనం అది నమ్మాల. నమ్మకపోతే మనము అజ్ఞానులుగా మిగిలిపోతాము. నమ్మితే దేవుని మహిమను చూస్తాము. దేవుడిచ్చే జ్ఞానాన్ని నిత్యము మనము పొందుకుంటాము. కాబట్టి నిన్నటి దినం మనము యెహోషువ ఏం చేశాడంటే వీళ్ళందరినీ ఆ పట్టణంలోనికి ముందు వాళ్ళు వెళ్ళి ఆ పట్టణాన్ని వాళ్ళు ఏం చేశారంటే స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు స్వాధీనపరుచుకున్న తర్వాత ఒక్కొక్క మెట్టును వాళ్ళు ఏం చేయాలంటే గెలుచుకుంటూ వెళ్ళాలి. అంటే ముందు వాళ్ళకి మధ్యలో కొంతమంది రాజులు వాళ్ళ మీదకి యుద్ధాలు వస్తుంటారు. వాళ్ళందరినీ జయించేదాని కొరకు వీళ్ళందరూ ఏం చేయాలంటే ఆ యొక్క దేవుడు ఇచ్చేటువంటి ఆ సర్వాంగ కవచాన్ని కలిగి, మరి ముఖ్యంగా యుద్ధ నీతి కలిగిన వాడు యెహోషువ. కాబట్టి ఆ యుద్ధ జ్ఞానాన్ని కలిగి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజలందరినీ సమాయత్తపరుస్తున్నాడు. అతనికి యుద్ధ నీతే కాకుండా దేవుని పరిపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైనటువంటి పవిత్రమైన జీవితం కలిగిన వాడు యెహోషువ కాలేబు వీళ్ళిద్దరు ఎవరంటే సమకాలికులు. వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ నాయకత్వంలో వీళ్ళు బయలుదేరేటప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఈ యొక్క యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో మరలా వాళ్ళకి ఒక యుద్ధం స్టార్ట్ అవుతుంది. అంటే అంత తొందరగా వాళ్లకు దేవుడు ఇస్తానన్నటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము దొరకటం లేదు. అంటే ప్రతి విషయంలో కూడా మనం ఏదైనా పొందుకోవాలంటే ఖచ్చితంగా కష్టపడాలా. మన ముందు వచ్చేటువంటి ప్రతి సవాలు మనం ఎదుర్కోవాలా. అలా మనం ఎదుర్కోలేకపోతే మనం ఓడిపోతాము. మనం ఎదుర్కొనే దానికి ధైర్యపరిచి శక్తినిచ్చే దేవుడి వైపు చూసినప్పుడు, మనం వెళ్ళినప్పుడు ధైర్యంగా ఆయన నామములో మనం నిలబడినప్పుడు మన పక్షాన ఆయనే యుద్ధం చేసి మనకు యుద్ధము చేయుటకు కావలసినటువంటి ఆ నైపుణ్యతను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి విషయంలో ఆయన మాట మనం విన్నప్పుడు జయంగా చేస్తాడు. జయ జీవితాన్ని మన అందరికైనా అనుగ్రహిస్తాడు. అది ఆయనలో ఉండేటువంటి ప్రత్యేకత. కాబట్టి యెహోషువ ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్తున్నాడంటే అక్కడ ఉండేటువంటి గిబియోనులను వాడు గెలవాలా. ఆ గిబియోనులు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉండేటువంటి అంటే ఆ యొక్క గిబియోనులు అనేటువంటి ఒక ప్రజ అనమాట, ఒక జాతికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నటిస్తున్నారు. మేము మీ పక్షానే ఉన్నాము అన్నట్లు వాళ్ళు నటిస్తూ ఆయన ఏం చేస్తారు, నీ సరణి చొచ్చున్నాము, నీ దేవుని తోడు అనేటువంటి అబద్ధాలతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క రహస్యముగా అంటే వీళ్ళు జయించగలరు, వీళ్ళ చేతిలో మనం ఓడిపోతాము, కాబట్టి ఎలాగైనా సరే వాళ్ళలో మమేకం అయిపోయి మనం వాళ్ళు జయిస్తాము అనేటువంటి వాళ్ళు అవినీతిమయ కలిగినటువంటి మనసుతో వచ్చుంటారు. అది ఆయనకి అర్థం కాదు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పక్షాన ఉండి వాళ్ళ పక్షాన ఎలా ఎదుర్కోవాలా జ్ఞానాన్ని ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు వాళ్ళలో ఉండేటువంటి అవినీతి ఆయనకు అర్థం అవుతుంది. అప్పుడు వాళ్ళకు యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం మొదలైనప్పుడు ఇంకా సాయంకాలం సూర్యుడు అస్తమించేస్తే యుద్ధము వాళ్ళు గెలిచేస్తారు. ఒకవేళ సూర్యుడు గాని ఉంటే మరలా యుద్ధం జరిగేదానికి వీళ్ళకి ఒక సమయం దొరుకుతుంది. అయితే అప్పుడు ఆయన అక్కడ యెహోషువ ఈ 10వ అధ్యాయంలో 12వ వచనంలో ప్రార్థన చేస్తాడు. అయ్యా,
ఏం చేయాలా? ఇప్పుడు వీళ్ళని మేము గెలవాలంటే మాకు కావాల్సినటువంటి శక్తి ఇమ్మని చెప్పి అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వడగండ్ల వానను పంపించి శత్రు సైన్యాన్ని వణుకు పుట్టిస్తాడు. అంటే వాళ్ళు ఎలా వస్తున్నారంటే వాళ్ళని ఎలాగైనా మోసం చేసేదానికి కుయుక్తితో వీళ్ళ మీదకి వస్తున్నారు. కాబట్టి ఆ కుయుక్తిని జయించే దాని కొరకు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చి వడిగండ్ల వానను కురిపించి ఆ యొక్క యుద్ధాన్ని తారుమారు చేస్తాడు. ఆ టైంలో మళ్ళా యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆ సూర్యుడు ఆ గిబియోను అనేటువంటి ఆ ప్రదేశంలో సూర్యుడు అలాగే ఆగిపోతాడు. చంద్రుడు అయ్యా అనేటువంటి దగ్గర ఆయన చంద్రుడు కూడా ఆగిపోతాడు. అంటే చంద్రుడు రాడు, సూర్యుడు కూడా ఏం కాడు, అక్కడి నుంచి కాలడు. ఒక్క రోజు సూర్యుడు చంద్రుడు రాకుండా ఆగిపోయినటువంటి చరిత్ర ఏదైనా ఉందంటే ఈ గ్రంథంలో ఈ 12వ అధ్యాయము ఈ 13, 14 వచనాలు అక్కడ రాయబడి ఉంటుంది 10వ అధ్యాయంలో. ఎందుకంటే యాసారు అనేటువంటి ఒక గ్రంథంలో ఈ యొక్క మాట రాయబడి ఉంటది. ఒక నరుడు ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు అలాగే ఆగిపోయినట్లు చరిత్ర చెప్తుంది. కాబట్టి ఇది ఎంత అద్భుతము! దేవుని పక్షాన మనం నిలబడినప్పుడు దేవుడు మన పక్షాన ఉండి సమస్త కార్యములు ఆయన చేస్తాడు. అది ఆ రోజే జరిగాయి, అది చరిత్రలే అనుకోకూడదు మనం. ఈ రోజు కూడా మన నిజ జీవితంలో జరుగుతున్నాయి, ఖచ్చితంగా జరుగుతున్నాయి. అలా జరిగేదానికి మనం ఏం చేయాలా? దేవునికి లోబడినప్పుడు ఆ జయ జీవితాన్ని మనకు కావాలని దేవునికి ఎప్పుడైతే మనము సాష్టాంగ నమస్కారం చేసి ఆయన మీద ఆధారపడతామో అప్పుడు దేవుడు మనకు ఆ రోజు యెహోషువకి ఇచ్చినటువంటి జయాన్ని మనకు కూడా ఆయన అనుగ్రహిస్తాడు. సూర్యుడు ఆగిపోతాడు, చంద్రుడు ఆగిపోతాడు. మన కోసము గడియారాన్ని కూడా దేవుడు తిప్పేస్తాడు. అదే ఒక 2వ రాజుల గ్రంథంలో కూడా ఒక 20వ అధ్యాయం దగ్గర అనుకుంటాను, అక్కడ హిజ్కియా అనేటువంటి వ్యక్తికి కూడా ఆయనకి అనారోగ్యం వచ్చేస్తుంది. ఆ అనారోగ్యం వచ్చినప్పుడు కొంత అంటే మరలా ఆ యొక్క నీడ అంటే 3 గంటల్లో ఈ యొక్క దేవాలయంలోకి ఆయన వెళ్ళాలనేటువంటి ఒక నేను బాగుపడితే మరలా దేవాలయంలోకి వెళ్ళి నీకు సమర్పణలు చేసుకుంటానని మొక్కుకుంటాడు. అయితే అప్పుడు మరలా దేవుడు ఏం చేస్తాడంటే అంటే నాకు బాగయింది అని నేను నమ్మేదానికి నాకు కొన్ని ఆనవాయిలు కావాలని దేవుడు అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మరలా ఆ యొక్క సూర్యుడు అంటే మధ్యాహ్నం 3 గంటలైనటువంటి సూర్యుడు ఆ నీడ మరలా వెనక్కి వెళ్ళిపోయి మిట్ట మధ్యాహ్నం చేసేస్తాడు దేవుడు. అంటే 12 గంటల టైం వచ్చేస్తుంది, వెనక్కి తిరిగేస్తారన్నమాట. అలాంటి చరిత్రలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించాడు. దేవుని నమ్మితే ఆయన మహిమను నిత్యం మనం చూస్తాము. కానీ ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తూ కూడా జనాలు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారు. మరలా వాళ్ళకి ఇష్టానుసారమైన జీవితం జీవించినప్పుడు దేవుని హృదయం ఎంతో దుఃఖపడుతుంది. ఇంత చేస్తుంటే కూడా ఇన్ని అద్భుతాలు వీళ్ళ కళ్ళ ముందు జరుగుతుంటే కూడా వీళ్ళు మారు మనసు పొందటలేదే అనేటువంటి బాధ దేవునిలో ఎంతగానో ఉంటుంది. ఇలాంటి నాయకులు దేవుని కొరకు రోషంగా నిలబడ్డారు కాబట్టి చరిత్రలో అలాగే వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయి. ఈరోజు మన విశ్వాస జీవితము మనం ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నాము? మన కుటుంబాన్ని చేయగలుగుతున్నామా? మనతో ఉండేటువంటి ప్రజలను మనం చేయగలుగుతున్నామా? మన యొక్క సాక్ష్యాన్ని మనము కాపాడుకుంటున్నామా? చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉందా మన జీవితంలో అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలా. ఎప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేయాలంటే మనం ఆయన చెప్పినటువంటి మాట వినాలా, ప్రతి విషయంలో ఓర్చుకోవాలా, సహనముతో ఓర్పుతో ఓపికతో మనం కనిపెట్టుకున్నప్పుడు మన జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, చేసుకుంటాడు, కావాల్సినటువన్నీ ఆయన ఇస్తాడు. ఏ విధంగా యెహోషువ కోసము సూర్యుడిని ఆపాడు, యెహోషువ కోసము చంద్రుడిని ఆపాడు. ఎందుకు? ఒక సమాజము కొరకు ఆయన యుద్ధంలో పోరాడుతున్నారు. నిస్వార్థమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఘనత దేవుని ప్రజలకు రావాలి కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రార్థన యథార్థవంతంగా ఉంటుంది. అతనిని ఆ గిబియోనును మోసం చేసేదానికి ప్రయత్నించినప్పటికీ కూడా దేవుడు ఆ మోసాన్ని తరిమి కొడుతున్నాడు. తిరిగి కొట్టి వాళ్ళని ఆ వడగండ్ల వానతో వాళ్ళని ఏం చేస్తున్నాడు? అక్కడ షేక్ చేస్తున్నాడు. వెంటనే ఇతను ప్రార్థించగా ఆ ప్రార్థనలో దేవుడు మరలా దేవుడు ఆ యొక్క సూర్యుని అస్తమించకుండా చేసి మరలా యుద్ధంలో జయాన్ని పొందుకున్నట్టుకు దేవుడు కృపను చూపిస్తున్నాడు. కాబట్టి అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రోజు మనకి ఏ సమస్య అయినా, ఏ యుద్ధం మనలో ఉన్నా కూడా, మన ఇంట్లో ఉన్నా, మన సమాజంలో ఉన్నా, మనతో ఎప్పుడు కూడా ఎవరో విరోధిగా జీవిస్తున్నప్పటికీ కూడా మనం భయపడకూడదు. మనం మాత్రం యథార్థతను విడిచిపెట్టకూడదు. ఆ గిబియోను లాగా మనం ఆ కుయుక్తిని కలిగి ఉండకూడదు. మనం ఖచ్చితంగా యథార్థమైన మనసుతో, యథార్థమైన పెదవులతో, యథార్థమైన హృదయంతో దేవునికి మనం లోబడి
దేవునికి దగ్గర మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబునైనా అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం అందరం ఆయన కొరకు ఒక సాక్షులుగా నిలబడతాము. ఈ దినము మీ ముందర నేను ఒక సాక్షిగా వచ్చేదానికి కారణము, గత 30 సంవత్సరాలుగా దేవుడు నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో ఆయన కలగ చేసుకుని చేసిన మేలు 1 కాదు, 2 కాదు. ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు అనే విశ్వసించు విధంగా మా జీవితాన్ని కలగ చేసుకుని ఆయనే మా పేరు పెట్టి పిలిచి మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన యందు నమ్మిక ఉంచటమే మన యొక్క బాధ్యత. ఖచ్చితంగా ఆయన పనులు ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అయితే మనం ఏ మాత్రము తొందరపాటు కలిగి ఉండకూడదు. మనం గొణగకూడదు, సడగకూడదు, ఎదురు చూడాల. ఓర్పు ఇమ్మని కూడా దేవుని మనం అడగాల. అప్పుడు దేవుడు మనల్ని కలగ చేసుకుని ఆ ఓర్పు సహనం ఇచ్చి ఆయన కార్యాలు మన జీవితంలో జరిగించి లోకానికి మనల్ని ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాడు. అలాంటి దేవుని కలిగిన మనము నిరంతరము గొప్ప ఆనందంతో, సమాధానముతో, మన ప్రశాంతతకు, మన సమాధానాలకు కారణభూతుడు మన దేవుడని నెరిగెత్తి మనము సాక్ష్యం ఇచ్చే విధంగా మన జీవితాలు ఉండాలని ఆ యెహోషువను దేవుడు ఎలా గెలిపించి ఎలా ఆయనకు ఒక గొప్ప సాక్షి జీవితాన్ని ఇచ్చాడు, అదే సాక్షి జీవితం మనందరికీ దేవుడు ఇచ్చునుగాక. ఇక ఉదయకాలం దేవుడు మన జీవితంలో కూడా మనకున్నటువంటి ఏ యుద్ధమైన వాటిల్లో ఆ యొక్క జయాలు పొందుకునేటువంటి స్థితి దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థితాము. మన వినికిల్లో దేవుడు మనకి ఇచ్చిన మాటల దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతినికి స్తోత్రం నాయన. నీ మహాకృపలో, నీ యొక్క అద్వితీయమైన ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని యెహోషువ జీవితంలో మీరు చేస్తూ వస్తున్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మేము మరలా నా తండ్రి మననం చేసుకున్నట్టుకు, మేము తెలుసుకున్నట్టుకు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలయ. ఇదిగో నీ యొక్క బిడ్డల జీవితంలో ఏ యుద్ధం ఉందో, ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, ఎక్కడ ఓడిపోతున్నామని భయపడుతున్నారో ఆ యొక్క ఓటమి అనేది వాళ్ళ జీవితంలో ఉండకుండా మీకు లోబడి విధిని మీ ద్వారా నా తండ్రి ఆ యెహోషువ ఎలాంటి విజయాలు పొందుకొని ఆ యొక్క సూర్యుని ఆపగలిగాడో, ఆ చంద్రుని ఎలా ఆపగలిగాడో, అలా మా యొక్క నా తండ్రి జీవితాల్లో మేము కూడా మాకు వచ్చేటువంటి ప్రతి సమస్యను ప్రభువా నీ నామమును ఎదుర్కొన్నట్టుకు, తద్వారా మీరు ఇచ్చే విజయాన్ని లోకానికి చూపుటకు కృపను అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులను, బిడ్డలను అందరినీ సమాధానంతో అయావాడు జీవించినట్లు, నీ వైపు తిరుగునట్లు కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని మరలా మేమందరం కలుసుకునే పర్యంతరం ప్రభువా మీ కాపుదల, భద్రత మీ బిడ్డలకు నాకు అనుగ్రహించి బలపరచమని ఈ షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా మీరు అందిస్తున్నటువంటి వాక్యం నైనా సర్వ ప్రజ వినగలుగుటకు నైనా ప్రతి ఒక్కరి చెవిని ప్రభా మీరు తెరవమని, ప్రతి ఒక్కరి హృదయాన్ని అయా తెరవమని, ప్రతి ఒక్కరు వాక్యాన్ని అన్వయించుకునే మనసును కూడా మీరు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోమ్. దేవుడు మనకు తోడే ఉండును గాక. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోబాకండి, షేర్ చేయటము మర్చిపోబాకండి, లైక్ చేయటం మర్చిపోబాకండి. ఇది మన ఛానల్. మనం అందరికి మనము దేవుని వాక్యాన్ని షేర్ చేయాలా, అందరూ దేవుని రాజ్యాన్ని కట్టాలా, భయం అనేది లేకుండా దేవుడు చెప్పే ప్రతి మాటను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరము కూడా దేవుడు ఇచ్చేటువంటి ఆ మార్గదర్శకాలు తీసుకుంటూ దేవునికి మహిమార్థకరంగా ఆయన నామాన్ని మనం ఘనపరిచేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని అందరం ప్రార్థిద్దాము. మీ కొరకు సదా నేను ప్రార్థిస్తాను, మీరు కూడా నా కొరకు ప్రార్థించండి. మనమందరూ దేవుని రాజ్యం కొరకు మనం జీవిద్దాము. దేవుడు ఆయన కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్.